భారతదేశాన్ని డయాబెటిక్ క్యాపిటల్ వరల్డ్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. అంటే మధుమేహ వ్యాధుల్లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉందని చెప్పేసి దీని అర్థం. అంటే సగటున భారతదేశంలో 10 మంది ఉంటే ఆ 10 మందిలో ఖచ్చితంగా 7గురికి మధుమేహం ఉంటుంది. సో అసలు ఈ మధుమేహం అంటే ఏంటి? దీన్నే డయాబెటీస్ అంటారు. సో ఈ డయాబెటీస్ లక్షణాలు ఏంటి? అసలు డయాబెటీసు జన్యుపరమైన వ్యాధిగా వ్యాప్తి చెందడానికి గల కారణాలు ఏంటి? అసలు మధుమేహంలో ఎన్ని రకాల స్టేజెస్ ఉంటాయి? ఇవన్నీ నివృత్తి చేసుకోవడానికి మన దగ్గర ప్రముఖ డాక్టర్ సుమంత్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి ఈ విషయాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. సార్ నమస్తే, ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. సో సార్, ప్రధానంగా ఈ డయాబెటీస్ అనేది ఒక ఏజ్ లిమిట్తో సంబంధం లేకుండా చిన్నపిల్లలు కానివ్వండి, అలాగే నడి వయస్కులు కానివ్వండి, ఇటు వృద్ధులు కానివ్వండి, అందరిలోనూ ఒకే రకమైన డయాబెటీస్ చూస్తున్నాం. అంటే జన్యుపరమైన వ్యాధిగా ఇది మారిపోయింది. అంటే జన్యుపరంగా ఉన్నప్పటికీ జన్యుపరమైన వ్యాధిగా మారిపోయింది. సో ఈ చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్ని ఏమంటారు, నడి వయస్కుల్లో వచ్చే డయాబెటీస్ని ఏమంటారు, వృద్ధులకు వచ్చే డయాబెటీస్ని ఏమంటారు? వీటన్నిటి ఒకసారి ఆర్టీవీ ప్రేక్షకుల కోసం ఒకసారి వివరించండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీవీ వారికి నా శుభాభినందనలు అండి, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్షకులందరికీ, ఆర్టీవీ మేనేజ్మెంట్ వారికి హ్యాపీ న్యూ ఇయర్ 2024 అండి. సో ఈ న్యూ ఇయర్లో ఈ డయాబెటీస్ గురించి మాట్లాడటం నాకు నిజంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే డయాబెటీస్ అనేది మనం అవేర్నెస్ పెంచితే ఇంకొంచెం మెరుగ్గా వాళ్ళ లైఫ్ని మార్చచ్చు అనే నాది ఒపీనియన్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్న దాంట్లో అయితే చాలా వాస్తవం ఉందండి. నౌ ఇండియా ఈజ్ రిగార్డెడ్ యాజ్ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. ఎందుకంటే రోజు క్రమేపీ మనం కేసులు పెరుగుతూనే పోతున్నాయి ఇండియాలో. సైలెంట్ కిల్లర్ అనమాట డయాబెటీస్ అనేది, సైలెంట్ కిల్లర్. సో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి డయాబెటీస్లో. అసలు ఎట్లా, ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, వాటి ట్రీట్మెంట్స్ ఎలాగా, ఎట్లా బయట పెట్టుకోవాలి, ఏం చేయాలి అనేది. సో నాకు చేతనైనంత వరకు నేను విడమర్చి దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ అనేది ఫస్ట్ మనం పిల్లల్లో చూసేదాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటామండి. సో ఇది జన్యుపరంగా సంక్రమించేది, అంటే మ్యూటేషన్స్ వల్ల, జీన్ మ్యూటేషన్స్ వల్ల సంక్రమించేది. సో వీళ్ళకి ఏంటంటే పుట్టుకతోనే షుగర్తో పుడతారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఓన్లీ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇన్సులిన్నే. సో వాళ్ళకి ట్యాబ్లెట్స్ కానీ టానిక్స్ ఏమీ పనిచేయవు వాళ్ళకి ఓన్లీ. సో ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. సో వాళ్ళకి ఇన్సులిన్ ఇస్తేనే షుగర్ కంట్రోల్ అవుతుంది. సో దాన్ని మనం టైప్ 1 డయాబెటీస్ అంటాం. సో ఇది వాళ్ళు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ మీద ఉండాల్సిందే, దాంట్లో వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసి టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటంటే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్, అంటే ఇన్సులిన్ కాకుండా వేరే ఆప్షన్స్ ఉన్న డయాబెటీస్ అన్నమాట. దాన్ని మనం టైప్ 2 డయాబెటీస్ అంటాం. సో ఇది ఒక సర్టెన్ ఏజ్ తర్వాత వస్తుంది, మేబీ ఆఫ్టర్ 20, 30. ఒక్కొక్కసారి ఓవర్లాప్స్ కూడా ఉంటాయి, టైప్ 1 టైప్ 2 అనే డైలమా కూడా ఉంటుంది మనకి. సో ఇది సపోజ్ మన తాత ముత్తాతలకి ఎవరికన్నా ఆల్రెడీ డయాబెటీస్ ఉందనుకోండి, సో వాళ్ళ పిల్లలకి, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి వచ్చే అవకాశం ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అది. మన ఫ్యామిలీలో ఎవరికన్నా షుగర్ ఉందనుకోండి, సో మనం ఫస్ట్ టార్గెట్ అవుతాం, మనకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో దాంతోపాటు ఇవాళ పెరిగిన స్ట్రెస్తో కానీ, ఆహారపు అలవాట్లతో అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, మెయిన్లీ మనం కూర్చున్న చోటే పనిచేస్తున్నాం మనం కానీ మన పిల్లలు కానీ. ఇదివరకు అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ పోయి ఇండోర్ గేమ్స్ వచ్చినాయి. సో దాన్ని మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. సో కూర్చున్న చోటే కూర్చున్నాము, అక్కడే ఉంటున్నాము, కాబట్టి మన ఫిజికల్ యాక్టివిటీ ఏం లేదు. అండ్ స్ట్రెస్, సో ఎవరి టార్గెట్ వాళ్ళకు ఉంటుంది, నాకు ఈ బిజినెస్లో ఇంత టార్గెట్ కావాలి, లేకపోతే నా జాబ్లో ఇంత టార్గెట్ నేను ఫుల్ఫిల్ చేయాలి. ఆ స్ట్రెస్తో కూడా మనకి డయాబెటీస్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఫస్ట్ ఫ్యామిలీ హిస్టరీ. సో మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే కనుక మనకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇవాళ స్ట్రెస్, ఎకనామికల్ స్ట్రెస్ కానీ, ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ, జాబ్ స్ట్రెస్ కానీ, ఎడ్యుకేషనల్ స్ట్రెస్ కానీ, ఏదైనా సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్. సో మనం ఓవర్ ఈటింగ్ చేస్తాం ఒక్కొక్కసారి తెలియకుండానే. సో క్యాలరీస్ మించి తీసుకుంటాం. సో అది కూడా ఒకటి దారితీస్తుంది. ఇంకోటి ఒబేసిటీ, అంటే వెయిట్ ఎక్కువ ఉంటాము. లేదు అంటే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది, ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది సెకండ్ టైప్. థర్డ్ వచ్చేసి జెస్టేషనల్ డయాబెటీస్ అండి. ఇదేంటంటే ప్రెగ్నెన్సీలో ఉన్న వారికి వచ్చే అవకాశం ఉంటుంది. సో వీరికి ఎట్లా రిస్క్ ఉంటుంది అంటే, సో వాళ్ళకి కనుక షుగర్ కంట్రోల్ చేయకపోతే ప్రెగ్నెన్సీలో పుట్టే పిల్లలకి
కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే ప్రెగ్నెన్సీ సరిగ్గా అవ్వకపోయే అవకాశం ఉంటుంది, లేకపోతే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి రిస్క్ ఎప్పుడు అంటే ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కనుక షుగర్ బయటపడితే సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ డయాబెటిక్ అయితే వాళ్ళు ప్రెగ్నెన్సీలో డయాబెటిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ టైప్స్ ఆఫ్ వేగ్గా ఇంకా చాలా ఉన్నాయి, కానీ డయాబెటీస్ ఇన్ యంగ్ అని అవన్నీ చాలా కాంప్లికేటెడ్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది టైప్ 1 అనేది పిల్లల్లో చూస్తాం, వాళ్ళకి ఓన్లీ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇన్సులిన్. టైప్ 2 అనేది కొంచెం నడి వయస్కుల్లో ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో చూస్తాం, వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇన్సులిన్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆప్షన్. జెస్టేషనల్ డయాబెటీస్ అనేది వాళ్ళకి ఫస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆప్షన్ వచ్చేసి ఇన్సులిన్. ఇప్పుడు కొన్ని ట్యాబ్లెట్స్ రీసెంట్గా వాటికి అప్రూవల్ వచ్చింది, కానీ ఇంకా ఫైనల్ స్టేజ్కి అయితే రాలేదు. సో ఈ టోటల్గా డయాబెటీస్లో టైప్స్ అండి. సో సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పిన భాగంలో మనం టైప్ 1 డయాబెటీస్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. సో టైప్ 1 డయాబెటీస్ అనేది చిన్నపిల్లల దగ్గర అంటే జన్యుపరంగా వస్తుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది రెగ్యులర్గా అంటే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వెళ్ళి వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా ఇన్సులిన్ అనేది క్రమేణా తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. సో ఈ టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు, అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడనే గుర్తిస్తారు వాళ్ళకి డయాబెటీస్ పేషెంట్స్ అని కూడా. సో సాధారణ పిల్లల కంటే ఈ టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లల లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది సార్? ఒకటేనండి, ఏ షుగర్ పేషెంట్ అయినా, అది టైప్ 1 అయినా కానీ టైప్ 2 అయినా కానీ, మన మెయిన్ మోటో ఏంటంటే డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ తగ్గించాలి. సో డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏంటి? కిడ్నీస్ డ్యామేజ్ అవ్వచ్చు, ప్రిమెచ్యూర్ ఎథెరోస్క్లెరోసిస్, షుగర్ కంట్రోల్ లేకపోతే కొలెస్ట్రాల్ పెరగచ్చు, లేకపోతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, కంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. మన మెయిన్ మోటో ఏంటంటే షుగర్ కంట్రోల్లో పెడితే ఈ కాంప్లికేషన్స్ అన్నిటినీ డిలే చేయొచ్చు. మనం ఎన్ని సంవత్సరాలు షుగర్ కంట్రోల్లో పెట్టకపోతే ఆ కాంప్లికేషన్స్ కూడా అంత ఎర్లీగా వస్తాయి. సో ఎవరైనా కానీ టైప్ 1 అయినా కానీ టైప్ 2 అయినా కానీ షుగర్ కనుక టైట్గా కంట్రోల్లో పెట్టగలిగితే వాళ్ళు ఈ కాంప్లికేషన్స్ అన్నీ చాలా లేటుగా వస్తాయి అన్నమాట. ఎవరైతే సరిగ్గా కంట్రోల్లో పెట్టుకోరో వాళ్ళకి తొందరగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది, తొందరగా విజన్ కోల్పోయే అవకాశం ఉంటుంది, తొందరగా కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవ్రీడే ఫర్ ఏ షుగర్ పేషెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీడే వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోగలిగితే కనుక ఈ కాంప్లికేషన్స్ అన్నీ యూజువల్గా కనపడవు మనకి. సార్, ప్రధానంగా ఈ షుగర్కి అంటే బాడీలో ఉండే గ్లూకోజ్ ప్రధాన కారణం. సో బాడీలో గ్లూకోజ్ ఏ లెవెల్స్లో ఉంటే మధుమేహం మనకు అటాక్ కాకుండా ఉంటుంది? గ్లూకోజ్ లెవెల్ ఎంత తగ్గితే మధుమేహం వస్తుంది? గ్లూకోజ్ లెవెల్ బాడీలో ఎంత మెయింటైన్ చేయాలి సార్? సో నార్మల్ గైడ్లైన్స్ ప్రకారం మనకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అని ఉంటుందండి. అంటే మనం ఖాళీ కడుపున చేయించుకున్నప్పుడు మనకి బిలో 100 ఉండాలి యూజువల్గా, అది నార్మల్ అనమాట. ఇంకోటి పోస్ట్ లంచ్ తిన్న తర్వాత చేయించేది, అది యూజువల్గా 160 బిలో ఉండాలి. ఇది నార్మల్గా మనం నార్మల్ అనుకుంటాం. ఇంకోటి ఉంటుంది ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్, ఇంపేర్డ్ పోస్ట్ గ్లూకోజ్, అవన్నీ పెద్ద మళ్ళీ కాంప్లికేటెడ్ విషయాలు. సో మన టార్గెట్స్ వచ్చేసి ఫాస్టింగ్ బిలో 100, తిన్న తర్వాత బిలో 160, ఈ టార్గెట్స్ మెయింటైన్ చేసుకోవాలి. అది అంటే సార్, ప్రధానంగా బయట చూస్తుంటాము, ఎవరిని చూసినా కానీ ఇది తినకూడదు, అది తినకూడదు, ఎందుకంటే నాకు షుగర్ ఉంది, టైంకి నేను మధ్యాహ్నం 1 గంట అంటే ఒక టైం అవ్వగానే వాళ్ళకి ఆకలి వాటంతరగా వాళ్ళకి తెలియకుండానే ఆకలి అవడం మొదలు పెడుతుంది. సో ఈ మధుమేహంలో ఇదొక పార్ట్ లాగా చూడొచ్చా సార్? మీరు చెప్పింది 100% వాస్తవం అండి. షుగర్లో ఫస్ట్ సిమ్టమ్స్కి వస్తే అంటే లక్షణాలు ఎట్లుంటాయంటే షుగర్లో దప్పికి ఎక్కువ వేయటం, నోరు తడారిపోవటం, ఎక్కువ ఆకలి వేయటం. స్వతహాగా షుగర్ సిమ్టమే అది. ఆకలి ఎక్కువ వేస్తుంది వాళ్ళకి, ఎవరికి షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి. సో వాళ్ళకి ఆకలి ఎక్కువ వేస్తుంది అనమాట. సో ఈ సిమ్టమ్స్ కనుక ఎవరైనా ఉంటే కనుక ఫస్ట్ వెళ్ళి ఒక షుగర్ టెస్ట్ చేయించుకోండి. గుర్తుపెట్టుకోవాల్సినవి 3: ఆకలి ఎక్కువ వేయటం, దప్పికి ఎక్కువ వేయటం, నోరు తడారిపోవటం, యూరిన్ ఎక్కువ సార్లు పోవటం. సో వీటితో పాటు ఎడిషనల్ సిమ్టమ్ మీరు అబ్జర్వేషన్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఊరికనే వెయిట్ లాస్ అయిపోవటం. ఇప్పుడు సపోజ్ నేను వెయిట్ ఎక్కువ ఉన్నాను, నేను తగ్గాలి అని తక్కువ తిని వెయిట్ లాస్ అవటం కాదు, నార్మల్గా తింటూ వెయిట్ లాస్ అవుతున్నా అది షుగర్ సిమ్టమ్ అయి ఉండొచ్చు. అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటాం. అంటే మనం నార్మల్గా తింటూ ఉంటాం కానీ బట్ వెయిట్ లాస్ అవుతా పోతాం, ప్రమేయం లేకుండా వెయిట్ లాస్ అవుతాం. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే కనుక కనుక మీకు స్ట్రైక్ అయినా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉన్నాయి అంటే ఇమ్మీడియట్గా వాళ్ళని షుగర్ టెస్ట్ చేయించుకోమనండి. అంటే సార్, ఒక్కోసారి ఈ మధుమేహం ప్రాణాల మీదకి కూడా వస్తుంది అని చెప్పేసి కొన్ని చోట్ల చెప్తా ఉన్నారు. సో ప్రాణాంతకమైన వ్యాధిగా దీన్ని పరిగణించవచ్చా సార్?
యాజ్ సచ్ డయాబెటీస్ ప్రాణాంతకమైన ఇబ్బంది కాదండి, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ప్రాణాంతకమైన ఇబ్బందులు. అదే ఇందా మీకు చెప్పా కదా, మనం షుగర్ టైట్గా కంట్రోల్లో పెట్టుకుంటే ఆ కాంప్లికేషన్స్ అన్నిటిని దూరం పెడతాం. టైట్గా కంట్రోల్ లేదనుకోండి, కొలెస్ట్రాల్ పెరుగుద్ది. కొలెస్ట్రాల్ పెరిగితే మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది, కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. యాజ్ సచ్ డయాబెటీస్లో మనకి ఎమర్జెన్సీస్ వచ్చేసి డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అంటామండి. ఎవరైతే సరిగ్గా డైట్ తీసుకోరో వాళ్ళకి వామిటింగ్ స్టార్ట్ అయిపోతే కీటోన్స్ అని ఫామ్ అవుతాయి బ్లడ్లో, అది మెడికల్ ఎమర్జెన్సీ. ఇంకోటి హైపోగ్లైసీమియా అంటాం, అంటే ఏంటంటే షుగర్ లెవెల్స్ టోటల్గా పడిపోవటం. బిలో 70 కనుక పడిపోతే ఒక్కొక్కసారి పేషెంట్ అన్కాన్షియస్ అయిపోవటం, ఫిట్స్ లాగా రావటం, ఈ డయాబెటీస్ రిలేటెడ్ హెల్త్ ఎమర్జెన్సీస్ అనమాట. డయాబెటిక్ కీటోఎసిడోసిస్ ఒకటి, హైపోగ్లైసీమియా ఒకటి. సో ఈ రెండింటి మీద కొంచెం డయాబెటీస్ పేషెంట్కి మా లెవెల్లో మేమే అవగాహన ఇస్తాం అనమాట. వచ్చినప్పుడు షుగర్ లెవెల్ పూర్తిగా పడిపోకుండా చూసుకోండి, టైం ప్రకారం తీసుకోండి, మందులు వేసుకునే ముందు జాగ్రత్తగా డైట్ తీసుకొని వేసుకోండి అని మేము వాళ్ళకి అవగాహన ఇస్తామన్నమాట. అంటే సార్ ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్ సార్, సో మధుమేహానికి అంటే ఇంత టెక్నాలజీ అప్డేట్ అయిన తర్వాత కూడా ఎందుకని ఈ మధుమేహం ఇంకా అలానే ఉంటుంది? అంటే దీనికి నివారణకి ఇంకా అంటే మెడికల్ దాంట్లో చాలా మార్పులు వచ్చాయి, చాలా మార్కెట్లో చాలా ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయి, చాలా ఇంజెక్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే ఎందుకని ప్రజలు ఈ మధుమేహాన్ని ఒక సీరియస్నెస్గా ఎందుకు తీసుకోవట్లేదు? అంటే దాదాపు 100 మందిలో 75 పైనే చాలా మధుమేహం ఉన్న ప్రజలు ఉన్నారు. సో ఎందుకు వీళ్ళు అవేర్నెస్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు సార్? ప్రధానంగా కారణం ఏంటి సార్ దీనికి? అంటే ఒకటి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, ఇందాక మనం అనుకున్నట్టు డయాబెటీస్ యాజ్ సచ్ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం కాదు, అంటే ప్రాణం పోయేంత జబ్బు కాదు డయాబెటీస్ యాజ్ సచ్. దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి కానీ చాలా లేటుగా వస్తాయి. ఇవాళ నేను బాగున్నా కదా, నాకు షుగర్ 300 ఉన్నా బాగున్నా కదా, నాకేమీ బాడీ చూపించట్లేదు. చాలామంది డయాబెటీస్ పేషెంట్లు ఎట్లా వస్తారంటే, ఎట్లా బయటపడుద్ది అంటే, హాస్పిటల్కి వచ్చినప్పుడు ఫీవర్ కోసం వచ్చినప్పుడు టెస్ట్ చేస్తే బయటపడుద్ది, లేకపోతే ఏదైనా సర్జరీ చేయించుకోవడానికి వచ్చినప్పుడు రొటీన్ చెకప్లో బయటపడుద్ది, లేకపోతే కొంతమంది మాస్టర్ చెకప్ అని చేస్తారు. వాళ్ళకి తెలియదు వాళ్ళకి షుగర్ ఉన్నట్టు. మాస్టర్ చెకప్ కోసం ల్యాబ్కి వెళ్తారు, ల్యాబ్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత చూస్తే 400 ఉంటుంది. సో ఇదేంటంటే సైలెంట్గా బాడీలో జరిగే పరిణామం అనమాట. ఆ సిమ్టమ్స్ నాకున్నాయి, ఇప్పుడు నేను చెప్పిన మీకు సిమ్టమ్స్, ఆ సిమ్టమ్స్ చెప్పి వచ్చేవాళ్ళు హార్డ్లీ 10% ఉంటారు. ఇప్పుడు 100 మంది డయాబెటీస్ పేషెంట్స్ ఉంటే ఆ సిమ్టమ్స్ని పట్టుకొని వచ్చేవాళ్ళు ఓన్లీ 10% ఉంటారు. మిగతా 90% ఇట్లా వేరే ప్రాబ్లంకి వెళ్ళినప్పుడు బయటపడేదే. సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే అవగాహన పెంచుకోవాలి. నాకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే షుగర్ ఉండొచ్చేమో, ఎమ్మటే నేను వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. సో డయాబెటీస్లో ట్రీట్మెంట్ ఫస్ట్ ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్తోనే సగం మనం కాంప్లికేషన్స్ తగ్గించవచ్చు, షుగర్స్ కూడా నార్మల్ చేయొచ్చు. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏ విధంగా, ఫస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, మెడిసిన్స్, ఫస్ట్ లైఫ్ స్టైల్ తినే హ్యాబిట్స్ మార్చుకోవాలి. ఇది తినకూడదు, అది తినకూడదు, తినేది క్వాంటిటీస్ ప్రకారం తినాలి. షుగర్ సబ్స్టెన్సెస్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. డైలీ వాకింగ్, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఆల్కహాల్, స్మోకింగ్ ఉంటే అవాయిడ్ చేయాలి. స్ట్రెస్ అవాయిడ్ చేయాలి. మినిమం 6 to 8 hours స్లీప్ ఉండేటట్టు చూసుకోవాలి. టైం ప్రకారం ఫుడ్, మెడిసిన్స్ వాడాలి. ఇది ఫస్ట్ చేయాల్సింది వాళ్ళు. సో అట్లా చేస్తూ ఉంటే కనుక నాన్ డయాబెటిక్స్ అంటే డయాబెటీస్ లేని వాళ్ళు ఎట్లా ఉన్నారో వాళ్ళు అంత హ్యాపీగా ఉంటారనమాట. సో సార్ పూర్తిగా డయాబెటీస్ తగ్గించడానికి చాలా మెడిసిన్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో ఏ టైప్ డయాబెటీస్కి ఏ టైప్ మెడిసిన్స్ వాడాలి అంటే చాలా మెడిసిన్స్ ఉన్నాయి, అందులో ఏది వాడితే తొందరగా, అంటే మధుమేహం పూర్తిగా నయం కానిటువంటి సమస్య అయినప్పటికీ దాన్ని కొంత కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఏ మెడిసిన్ ఎక్కువగా వాడాలి? ఒక్కసారి ఆర్టీవీ ప్రేక్షకుల కోసం చెప్పండి సార్. ఇప్పుడు మీరు అన్నట్టు డయాబెటీస్ పూర్తిగా క్యూర్ అయితే తీసుకురాలేమండి. కొన్ని కేసెస్లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళు డైట్ అవన్నీ చేసి మెడిసిన్స్ వాడితే టెంపరీగా నార్మల్కి వస్తుంది. మళ్ళీ డైట్ ప్యాటర్న్ మారినా, స్ట్రెస్ పెరిగినా, ఇది పెరిగినా మళ్ళీ షుగర్ వాళ్ళల్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో నాకు పూర్తిగా తగ్గిపోయింది, నేను ఇంకా మందులు వాడాల్సిన అవసరం లేదనేది హార్డ్లీ 5% చూస్తాం. మిగతా అందరికీ మళ్ళీ ఎప్పుడప్పుడు మళ్ళీ షుగర్స్ పెరిగే అవకాశమే ఉంటుంది. సో మనకి ఇక్కడికి వచ్చేసి డయాబెటీస్ ట్రీట్మెంట్స్ ఫస్ట్ ఇన్సులిన్స్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ ఉంటాయండి. సో ఇన్సులిన్స్ అనేవి ఇందాక నేను చెప్పినట్టు టైప్ 1 డయాబెటీస్లో ఎక్కువ వాడతాము. టైప్ 2 డయాబెటీస్లో ఎవరికైతే ట్యాబ్లెట్స్ అంత మెరుగ్గా పనిచేయట్లేదో వాళ్ళకి ఇన్సులిన్ వాడతాము. అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డయాబెటీస్లో మనకి ఇన్సులిన్ అనేది చాలా కామన్గా వాడేదన్నమాట. సో ఇన్సులిన్లో కూడా మనకి ఇప్పుడు చాలా రకాలు వచ్చినాయి, కొత్త రకమైన అడ్వాన్స్డ్ ఇన్సులిన్స్ వచ్చినాయి. సో వాటి అవసరాన్ని బట్టి మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీది ఏది బెస్ట్ సూటబుల్ ఆప్షన్ అనేది ఆ సూటబుల్ది మీకు ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు పెడతారనమాట. సో చూశారు కదా, పూర్తిగా భారతదేశంలో సగటున 100 మందిలో దాదాపు
75కు పైబడే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారని చెప్పేసి కూడా ఆ డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. అసలు ఈ మధుమేహం మనకు వచ్చింది అని ఎలా తెలుస్తుందంటే ఎక్కువగా దప్పిక వేస్తుంది, ఎక్కువగా ఆకలి అవుతుంది, ఎక్కువగా అంటే యూరిన్కి ఎక్కువ సార్లు వెళ్ళడం, ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే ఖచ్చితంగా మీ బాడీలో షుగర్ ఎంటర్ అయినట్టేనని చెప్పేసి కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. షుగర్ ప్రాణాంతకమైన వ్యాధి కాకపోయినప్పటికీ ఇదొక సైలెంట్ కిల్లర్ లాగా మీ శరీరంలోకి ప్రవేశించి మీ శరీరంలో ఉన్న ఆర్గాన్స్ కూడా పూర్తిగా వాటి వ్యవస్థను కూడా పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ప్రాపర్గా హాస్పిటల్కి వెళ్ళేసి ఒక్కసారి ఏదన్నా మీకు ఇబ్బంది కలిగిందనుకుంటే ఇందాక చెప్పిన లక్షణాలు కనుక మీకు ఉంటే, అంటే బరువు తగ్గిపోతూ ఉంటారు, ఎక్కువగా దప్పిక వేస్తూ ఉంటుంది, ఎక్కువగా బాత్రూమ్కి ఎక్కువసార్లు వెళ్తున్నారు, ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే ఖచ్చితంగా మీకు షుగర్ అటాక్ అయినట్టే. డాక్టర్ గారు చెప్పినట్టు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి ప్రాపర్గా చెక్ చేయించుకొని, అంటే పూర్తిగా సమస్య పూర్తి పరిష్కారం కాకపోయినప్పటికీ ఆ ట్యాబ్లెట్స్ అంటే టైప్ 1, టైప్ 2, టైప్ 3 డయాబెటీస్ డాక్టర్ గారు చెప్పినట్టు వాటికి అంటే ఏ టైపు డయాబెటీస్కి సంబంధించి ఆ టైపు డ్రగ్ కానీ ఆ టైపు మెడిసిన్స్ కానీ తీసుకుంటే కొంత మేరకు అంటే మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ని డిస్టర్బ్ కాకుండా ఈ షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆ డాక్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా మంచి ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యకరవంతమైన జీవితాన్ని గడపాలని చెప్పేసి కూడా డాక్టర్ గారు చెప్తారు. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.